హాయ్ అండి. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి వడను మంచి హెల్దీ అయిన వడ రెసిపీగా వేసుకుందాము. తినడానికి టేస్టీగా ఉంటుంది, అదే హెల్త్కి కూడా చాలా మంచి అయిన ఐటమ్స్ అన్నీ యూజ్ చేసి మనం వడ వేసుకుందాం. ఫస్ట్ అయితే వడపిండి రుబ్బేసి పక్కన పెట్టుకొని దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందాము. అవి ఏంటియో ఇప్పుడు చూద్దాం. పాలకూర, క్యారెట్, కరివేపాకు, బీట్రూట్, కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా సన్నం కట్ చేసి పెట్టేసుకొని ఈ వడ పిండిలో కలిపేసుకొని మనం వడ వేసుకుందాం. పాలకూర కూడా మంచిగా నీట్గా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకున్నా, నేను అది వేసుకుంటున్నా. క్యారెట్ ఒకటి మొత్తం సన్నగా తరిగేసుకున్నా. తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇందులోనే కొంచెం ఎక్కువ కరివేపాకు ఎక్కువనే వేసుకున్నా. దాంట్లో బీట్రూట్ కూడా వేసేసుకున్నా. బీట్రూట్ మాత్రం లాస్ట్కి వేసుకోండి, ఎందుకంటే అది మొత్తం కలర్ వచ్చేస్తుంది కాబట్టి లాస్ట్కి వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం సోడా కూడా వేసుకోండి. ఇంకొకటి మీకు ఇష్టం అనిపిస్తే కొంచెం అల్లం తరుగు కూడా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని మనం వడ వేసుకుందాం. రెగ్యులర్గా వేసుకునే వడలు ఉంటాయి కదా, మినప వడలు, బ్రేక్ఫాస్ట్ కోసం. అదే వడలో నేను కొంచెం అన్నీ హెల్తీగా మిక్స్ చేసేసిన. చూసారు కదా, మంచి హెల్తీ అయిన ఐటమ్స్ తోటి మనం ఇంట్లో జస్ట్ రెగ్యులర్గా వేసుకునే టిఫిన్లోనే ఇట్లాంటివి మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, హెల్త్కి మంచిది, మనం టేస్టీగా కూడా తినగలుగుతాం. నార్మల్గా అయితే బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర, పుదీనాలు ఇంతగానం మనం తినం కదా. అదే ఇట్లా కట్ చేసేసుకుని వడలో కానీ మనం ఏదైనా రెసిపీ వేసుకున్నప్పుడు అందులో యూజ్ చేసుకున్నాం అనుకోండి, హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ తిన్నామన్నా సాటిస్ఫై ఉంటుంది. దీన్ని సాంబార్తో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసేయండి.